మహిళల విద్యా వికాసం కోసం పూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదన్నారు మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్. నాటి సాంఘిక దురాలోచనలపై పూలే నిరంతరం పోరాటం చేశారన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళి అర్పించారు మంత్రులు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సంస్కరణలకి ఆద్యులు, సంఘ సంస్కర్త, ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ భరత జాతి గుర్తించుకునే విధంగా తన జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో, సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు. కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలు తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక్ సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళలో చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. అసమానతలకి, సమాజంలో ఉంటున్న ఈ హెచ్చుతగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిలించే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు. ఇవాళ యాదృచ్ఛికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే. ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని నిర్మించి బాలింతలపైన, వితంతువుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలిపే ప్రయత్నం చేశారు. వారి సాధికార